ప్రత్యంగిర అమ్మవారిని పూజించాలి అంటే చాలామంది భయపడతా ఉంటారు. అసలు నిజంగా అమ్మని పూజించుకోవాలంటే ఎంత అదృష్టం ఉండాలి తెలుసా? నేనైతే ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అయితే అమ్మని ఎవరైనా పూజించవచ్చు. ఇదైతే నిజం. ఇంకా మీరు భయపడాల్సిన పనే లేదు. అమ్మకి పటం తెచ్చుకున్నాక రోజు పూజ చేయాలా, ఆ రోజు ప్రసాదాలు పెట్టాలా అనే చింత లేకుండా మీరు ఆటోమేటిక్గా పటం తెచ్చుకొని అమ్మకు రోజు పూజ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ప్రత్యంగిర అమ్మవారిని పూజించడం వల్ల ఏం జరుగుతుందంటే, మనల్ని ఎవరైనా నాశనం చేయాలనుకున్నా, మన మీద దుష్ట ప్రయోగం చేయాలనుకుంటుంటారు కదా, అలాంటి వాటిని అమ్మ వెంటనే తిప్పికొడుతుంది అసలుకి. ఇదైతే నా అనుభవంతో చెప్తున్నాను. నాకు బాధ వచ్చినా, సంతోషం ఎక్కువైనా, నాకు ఎవరి మీదైనా కోపం ఉన్నా నేను వాళ్ళను ఫేస్ చేయలేను కదా నేరుగా, నాకు అంత బలం ఉండదు. సో అమ్మకు చెప్పేస్తాను అనమాట. ఇలా ఒట్టి మిరపకాయలతో దండ చేసుకొని, అమ్మకు మందారం పూలు అంటే ఇష్టం కాబట్టి మందారం పూలతో దండ చేసుకొని పసుపు కుంకుమలతో అష్టోత్తరాన్ని చదువుతూ పూజ చేసుకుంటాను. అమ్మవారిని పూజించే భక్తుల జోలికి వెళ్ళాము అంటే అమ్మ ఊరుకోదు. నా జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్తున్నాను నేను. అమ్మ అసలు ఊరుకోదు. తన భక్తుల జోలికి వెళ్ళామంటే ఆమె ఎలా ఊరుకుంటుంది? ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఒక తల్లి తన బిడ్డ జోలికి వస్తే ఊరుకుంటుందా? ఊరుకోదు. సో ఈ అమ్మ కూడా అంతే. ఒక్కసారి అమ్మను నమ్మి మీరు పాదాలు పట్టుకున్నారంటే చాలు, ఇంకా ఆమె మిమ్మల్ని వెన్నంటే ఉండి నడిపిస్తుంది. అమ్మవారిని పూజించడానికి ఏం అవసరం లేదు. మనకు మనసు ఉంటే చాలు. ఒకే ఒక్క నామం ఎప్పుడూ మన మనసులో చెడు ఆలోచనలు లేకుండా, వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి అనేది లేకుండా శ్రీ ప్రత్యంగిరాదేవియే నమః అనుకుంటూ చాలు. అమ్మ రూపాన్ని తలుచుకుంటూ ప్రశాంతంగా మీకు వీలున్నప్పుడల్లా తలుచుకోండి అమ్మ నామాన్ని. మీకు ఇంకా టైం ఉందనుకుంటే అమ్మ పటం దగ్గర అలా కూర్చొని 2 దీపాలు పెట్టేసి అమ్మని అలా చూస్తూ ఉండిపోండి. అసలు గూస్ బంప్స్ వస్తాయి. నాకైతే నిజంగా వచ్చేస్తాయి కూడా. ఒక్కసారి అమ్మని మన మనసుతో అన్నీ మైమర్చిపోతాం. అంత ఉంటుంది అమ్మ దగ్గర, అంత ప్రేమ ఇస్తుంది అసలుకి. తన భక్తుల జోలికి వెళ్ళారంటే అమ్మ ఊరుకోదు. ఇదైతే నిజం. సో ఎవరైనా ప్రత్యంగిర అమ్మవారి పూజ చేసేవారి వాళ్ళ జోలికి అయితే వెళ్ళకండి. నిజంగా చాలా అంటే చాలా సఫర్ అవుతారు కూడా. ఆమె కొట్టే దెబ్బ అలా ఇలా ఉండదన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఆ భక్తుల జోలికి వెళ్తే అమ్మ కొడుతూ వాళ్ళు కరెక్ట్గా ఉండి కరెక్ట్ వేలోనే పూజ చేయాలి. తప్పుడు పనులు చేస్తూ నన్ను ఇలా చేశారు అలా చేశారని అమ్మకు పూజ చేస్తే అమ్మ ఊరుకోదు. ఫస్ట్ పూజించిన వాళ్ళనే శిక్షిస్తుంది. అమ్మకి కరెక్ట్ వేలో ఉండాలి. చాలా ప్రేమగా ఉండాలి అమ్మకు. అసలు మనం భయపడుతూ ఉంటాం. అమ్మది ఉగ్రరూపం అసలుకి. ఆమె ఇంట్లో పటమే పెట్టుకోరాదని చెప్పారు నాకు చాలామంది. అసలుకి ఒకసారి అమ్మ వైపు ధ్యాస మళ్ళింది, ప్రత్యంగిర అమ్మవారి మీద మళ్ళిందనమాట నాకు. ఈమె చాలా అంటే చాలా మిరాకిల్స్ చేసింది. నేను నండూరి గారి శ్రీనివాస్ వీడియోస్ ఫాలో అవుతుంటాను, అందులో చూశానన్నమాట. సో నేను కూడా పూజిద్దాం అమ్మని అనుకున్నాను. నేనైతే చాలా అంటే చాలా బాధపడేదాన్ని ఒకసారి. అలా అమ్మకు ఒట్టి మిరపకాయల దండ అంటే చాలా ఇష్టమని నేను న్యూస్లో కూడా చూశాను. అండ్ ఆమెకి ప్రత్యేకంగా హోమాలు చేస్తుంటారంట. ఈ ఒట్టి మిరపకాయలతో చేస్తే కొంచెం కూడా ఘాటు రాదంట. అది అమ్మ పవర్ అన్నమాట. నేను కూడా అమ్మ పటం తెచ్చుకొని ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటాను పూజ అనేసి అలా అనుకున్నా. తెచ్చుకున్న అమ్మ పటాన్ని తెచ్చుకున్న రోజే ఇంట్లో పసుపు కుంకుమ అలా నీట్గా కడిగేసి బొట్లు పెట్టుకొని పూజిస్తూ ఉన్నాను. ఇంక ఇలా ఎప్పుడైనా స్పెషల్గా చేయాలనుకుంటే అమ్మకు ఒట్టి మిరపకాయలతో దండ ప్రిపేర్ చేసుకొని ఎర్రటి మందారాలని దండగా కుట్టేసుకుంటాను అనమాట. ఎక్కడైనా తెచ్చేసుకుంటాను. ఇంకా అవి గులాబీ పూలు ఉన్నా ఓకే, ఎర్ర ఉండే పూలు నేను ప్రిఫర్ చేస్తాను. అలా కుట్టేసుకొని అమ్మ పటాన్ని పీఠం దగ్గర పెట్టుకొని కింద ఎర్రటి క్లాత్ పరుచుకొని అమ్మ పటం పెట్టుకొని ఇవన్నీ పెట్టేస్తా. ఒట్టి మిరపకాయల దండ, ఈ పువ్వులు అన్నీ పెట్టేసి అమ్మవారి దగ్గర ప్లేట్ పెట్టేసి ప్రసాదంగా ఏదైతే అది ఇంట్లో ఉండేది. అసలు ఇదే పెట్టాలని రూల్ లేదు. అమ్మకు పరమాన్నం అంటే ఇష్టము. మీ ఇష్టం, మీకు తోచినంత. ఇంట్లో పండ్లు ఉంటే పండ్లు కూడా పెట్టచ్చు. మనం ఏమిస్తే అదే అమ్మ తీసుకుంటుంది. ప్రేమతో ఇస్తే చాలు.
ఆమె ఏం అడగదు నాకు అవి కావాలి ఇవి కావాలి అని. ఒక్కసారి మీరు ప్రత్యంగిర అమ్మవారిని పూజించి చూడండి, తర్వాత మీ జీవితంలో జరిగే మార్పును మీరే అబ్జర్వ్ చేసుకోండి అసలు ఎలా ఉంటుందనేది. ఒకటి, అమ్మవారిని పూజించాలనుకుంటే, అమ్మ వేలో నడవాలనుకుంటే ఇవన్నీ వదిలేసుకోవాలి. ఒకరికి చెడు చేయాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళ పతనం కోరుకోవాలి అని ఉండకూడదు. నీకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా అమ్మకు చెప్పేస్తే అన్నీ అమ్మ చూసుకుంటుంది. ఆమెకు తెలుసు ఏం చేయాలి, ఎవరినేం చేయాలనేది. ఆమె ఒకసారి మనం పట్టుకోవడం కాదు, మీరు పట్టుకున్నంతసేపు పట్టుకున్నాక ఆమె చెయ్యి పట్టుకోయిందనుకో, మీరు వదిలినా ఆమె వదలదు. అలా ఉంటుంది అమ్మ అయితే. ఇంకా ఉగ్రరూపం 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 అంటారు. ఏంటి ఉగ్రరూపం? అసలు ఏ ఉగ్రరూపం? అమ్మని ప్రేమతో చూడండి, అసలు ఎంత ముద్దు కనిపిస్తుంది తెలుసా అమ్మ. చాలా అంటే చాలా బాగుంటుంది బుజ్జి తల్లి. ఎప్పుడు మీ మనసులో టైం దొరికినప్పుడంతా శ్రీ ప్రత్యంగిరాదేవియే నమః అనుకుంటూ ఉండండి. అమ్మని స్మరిస్తూ అమ్మని పూజిస్తూ ఉన్నారు అంటే మన జీవితం ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీకు ఎవరైనా హాని చేయాలనుకున్నా మీకు ఫేస్ చేసే సిచ్యువేషన్ లేదు అక్కడ. సో మీరు తిరిగి వాళ్ళని కొట్టలేరు. అప్పుడు ఏం చేయాలి అంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోండి. అమ్మ సో నేను వాళ్ళ నుంచి బాధపడుతున్నాను, దీనికి సొల్యూషన్ నా దగ్గర లేదు, ఇంకా నీకే చెప్పేశాను, నువ్వేం చేస్తావో చెయ్యి ఇంకా అని చెప్పే ఒక మాట. అది అంతా అమ్మ చూసుకుంటుంది. ఇంకా తన భక్తుల జోలికి వచ్చారు అంటే అమ్మ ఊరుకోదు అసలుకి. ఎంత అంటే ఎంత. ఇంకా అమ్మవారిని పూజించే వాళ్ళని ఏం తిట్టకూడదు అసలు. ఆమె ఇలా ఈమె ఇలా ఒక్కోరు ఒక్కోలాగా ఉంటారు అసలు. అది వాళ్ళ ఇష్టం అన్నమాట. అది అమ్మకు నచ్చినట్టు ఉండాలనుకోవడం వీళ్ళు ఉంటారు, వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఉండాలనుకోవడం. వాళ్ళు మనకు నచ్చలేదంటే వదిలేయండి అంతే. ఆమె ఇట్లా ఉంటుంది, ఇలా గాజులు వేస్తుంది, అలా పూజ చేస్తుంది, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పూజ చేసుకుంటారు. మనం ఎవరు చెప్పడానికి చెప్పు. ఆమెకు అమ్మ అంటే ఇష్టం, సో అమ్మ మీద మనసు మళ్ళింది, ఆమెకు నచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళ కోసం మనం వాళ్ళకు నచ్చినట్టు ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పు. ఇది కూడా అంతే. అమ్మ ఇష్టమైనప్పుడు అమ్మకు నచ్చినట్టు ఉండడంలో తప్పు లేదు కదా. ఆమెకు ఏం కోరుకుంటుంది? నిండుగా బొట్టు, గాజులు, పూలు, ఇవే ఇంకా అమ్మ కోరుకునేది. అది కూడా మనం అలంకరించుకుంటే మనమే బాగుంటాము. అది అమ్మ చూసి ముచ్చిపోతుంది అన్నమాట. నాలా రెడీ అయింది తిను కూడా అని అమ్మ అనుకుంటుంది. అప్పుడు అమ్మ కోసం అమ్మకు నచ్చినట్టు మారిపోవడంలో తప్పైతే అస్సలు ఏం లేదు కదా. మనకు చాలా సంతోషం అప్పుడు. మనకు నచ్చిన వారి కోసం వాళ్ళకు నచ్చినట్టు మనం ఉంటే మనకు వచ్చే ఆనందమే వేరు అసలు. ప్రత్యంగిర అమ్మవారిని పూజించాలంటే మీరు భయపడాల్సిన పని లేదు అసలు. మీరేం లేదు, పటాన్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు, ఏం కాదు అసలు. నేనైతే 3 years అవుతుంది అమ్మవారి పటాన్ని తెచ్చుకొని. ఉగ్ర రూపాలు కదా, వీళ్ళ పటాలు పెట్టుకోకూడదన్న అపోహ మాత్రం అస్సలు వద్దు. ఏం కాదు, మంచి మనసుతో పెట్టుకొని పూజ చేసుకుంటే ఆమె ఏమన్నది అసలు. మా ఇంట్లో కాళీ అమ్మ ఫోటో, వారాహి అమ్మ ఫోటో, వీళ్ళందరి ఫోటోలు ఉన్నాయి. అసలు ఎన్ని ఫోటోలు ఉన్నాయి తెలుసా. ఇప్పుడు ఈ రెంట్ హౌస్కి వచ్చాక ఈ పటాలు సరిపోవట్లేదని కొన్ని ఎత్తిపెట్టేశాను అనమాట. నాకు ఎన్ని దేవుడి పటాలు పెట్టుకున్నా అంతమందికి ఈక్వల్గా నేను పూజ చేసుకునేదాన్ని. మేము అక్కడ బళ్ళారిలో ఉండేటప్పుడైతే నాకు ఇష్టం, ఇంకా నా పూజ గది ఒక సపరేట్ గది పెట్టేసుకునేదాన్ని, అంత ఇష్టం. బట్ రెంటెడ్ హౌస్ మనకు నచ్చినట్టు మనం కట్టించుకోలేం కదా, వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు కట్టించుకొని ఉంటారు. సో మనం ఉండేదాకా ఉండేసి తర్వాత ఖాళీ చేసి వెళ్ళిపోవడమే. ఎక్కడుంటే అక్కడ అడ్జస్ట్ అవ్వాలి కదా. కానీ నేను ఎక్కడున్నా అమ్మవారికి మాత్రం తక్కువ చేయను అనమాట. నాకు తోచినంతలో, నాకు వీలైనంతలో అమ్మవార్లకు మాత్రం తక్కువ చేయను. ఒకప్పుడు వారాహి నవరాత్రులు, దుర్గమ్మ నవరాత్రులు అంటే నాకు అందరికీ ఒకరోజే పండగేమో, నాకు 10 రోజులు పండగే. ఇంకా నిద్ర రాదు. ఇంకా అమ్మను అలా అలంకరించుకోవాలి ఇలా. మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడొచ్చు. అది ఆటోమేటిక్గా అమ్మ నేర్పించేస్తుంది, మనం నేర్చుకోము. అది అంతా అమ్మ నేర్చుకునేలా తయారు చేస్తుంది. మన చేతుల్లో ఏముంది, అంతా అమ్మదయ్య కదా. ప్రత్యంగిర అమ్మ ఉగ్రరూపం అయినప్పటికీ అది ఎవరికంటే తప్పులు చేస్తూ ఒకరి పతనాన్ని కోరుతూ పూజ చేస్తారు కదా, అలాంటి వారికి అమ్మ ఉగ్రరూపం.
అమ్మకి నిష్ఠగా ఉండి పూజ చేసి అమ్మ అష్టోత్తరాన్ని ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో కానీ చదివారు అనుకో, తన భక్తుల జోలికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టదు, చీల్చి చెండాలాడుతుంది. ఇంకా ఇదైతే నిజం. ఇంకా నా జీవితంలో అమ్మ ఎన్నో అద్భుతాలు చేసింది. అమ్మ నన్ను అన్న వాళ్ళనే చాలా నిన్న చూసిందనుకో, బట్ నాకు తర్వాత అర్థమైంది. అంటే నేను ఆ రోజు అమ్మకి చెప్పాను, అమ్మ చూసుకుందా అని నేను తర్వాత రియలైజ్ అయ్యాను. నిజంగా ప్రత్యంగిర అమ్మవారైతే నిజంగా ఉంది. ఇంకా మనం కొలిస్తే ఆమె పాదాలు పట్టుకుంటే మాత్రం ఆమె మనల్ని వదిలిపెట్టదు. నాకు చాలా అంటే చాలా ఇష్టం. వీళ్ళు ఉగ్ర రూపాలని ఏం లేదు. నేను ఎంత ప్రశాంతంగా సాత్వికంగా అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటానో తెలుసా. నేను మా అమ్మని ఎలా చూసుకుంటానో అలా చూసుకుంటాను తెలుసా వీళ్ళందరినీ. ఇప్పుడు నాకు బాబు ఉన్నాడు, అప్పట్లా ఓపిక రావట్లేదేమో కానీ చాలా అంటే చాలా చేసేదాన్ని. అయినా కూడా నాకు పూజ చేయాలన్న తపన మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. కాస్త ఓపిక టైం దొరికిందంటే వీళ్ళ దగ్గర కూర్చొని నేను ఇంకా ఏదేదో మాట్లాడేస్తుంటాను, ఇంకా పిచ్చి పిచ్చి మాటలు. అమ్మకి నాకు బోల్డని కబుర్లు ఉంటాయిలేండి. అమ్మని పటంగా కాదు, అమ్మ నిజంగా కూర్చోయింది అక్కడ అనేలాగా పూజించుకోండి చాలు. తిన్నావా అమ్మ, తినేటప్పుడు సరే నువ్వు తినేటప్పుడు కూడా ఒక ముద్ద తింటావా అమ్మ అని అమ్మకు పెట్టేసి, అమ్మకు పెట్టిన నైవేద్యం మనకు మహాప్రసాదంగా మారుతుంది కదా. సో అలా మీరు ఏం చేసుకుంటే అది అమ్మకు ఇలా చూపించేసి తినొచ్చు. ప్రత్యంగిర అమ్మవారి ఫోటో ఉంటే రోజు పూజ చేయాలని ఏం లేదు. అమ్మకు అష్టమి, మంగళవారం, శుక్రవారం ఎలాగో మీరు ఇంటి వారాల్లో చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఏం కాదు. సో అమ్మవారి ఫోటో తెచ్చుకొని చక్కగా పూజించుకోవచ్చు. ధూపం, దీపం, నైవేద్యం మీకు తోచినంతలో చేసుకోండి చాలు. అలా ఒక కుంకుమ బొట్టు పెట్టి పిలిచండి, అమ్మ రామ్మ నా పూజలో వచ్చి కూర్చోండి. అమ్మ ఎందుకు కూర్చోదు, అసలు వచ్చేస్తుంది. ఇంకా నువ్వు ఒక్కసారి బాధపడుతూ అమ్మని పిలిచావంటే, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు అమ్మ చూస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు మాత్రం ఒక్కసారి అమ్మని పూజించి అక్కడ రామ్మని పిలిచావంటే వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. ఇంకా నేను చెప్తున్నానని కాదు, ఒకసారి మీరు నన్ను నమ్మి, నన్నేం నమ్మకండి, నేను చెప్పానని కాదు, అమ్మని నమ్మి ఒక్క పటం తెచ్చుకొని అలా అమ్మకు దండం పెట్టుకోండి. చూడండి మీ జీవితంలో జరిగే మార్పును తర్వాత ఎలా ఉంటాయనేది. అమ్మకు ఒట్టి మిరపకాయల దండ, ఎర్ర మందారం పూలు అంటే చాలా ఇష్టము. వీటిని కుట్టేసుకొని పూజ చేసుకుంటే ఆ రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. ఇంకా ఆమెకు సంబరపడుతున్నట్లు మనకు అనిపిస్తుంటుంది. మీరు అలా పూజ చేసేసి అమ్మ పటాన్నే చూడండి, మరి ఆమెకు సంబరం ఇంకా అలా ఉంటుంది. మన మనసుకి ఆటోమేటిక్గా అనిపిస్తుంది. ఇంకా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రత్యంగిర అమ్మ ఉగ్రరూపం అయినప్పటికీ పటం తెచ్చుకొని పూజిస్తే అమ్మ ఏం కొట్టదు. తప్పు చేసినప్పుడు అమ్మ కొడుతుంది, మంచి పనులు చేస్తే అమ్మ కొడుతుందా, ఇంకా మెచ్చుకుంటుందే కానీ అమ్మవారి పాదాలు పట్టుకున్న వాళ్ళని అయితే అమ్మ వదిలిపెట్టదు, అమ్మ చెయ్యి అందిస్తుంది. ఇంకా ప్రత్యంగిర అమ్మవారిని పూజించే భక్తుల జోలికైతే అసలు వెళ్ళకండి. ఇది అయితే నా అనుభవంతో చెప్తున్నాను. మీరు కూడా నమ్మి ఒక్కసారి అమ్మ పాదాలు పట్టుకొని అమ్మకు ఇలా దీపం నైవేద్యంతో పూజించుకుంటారని కోరుకుంటున్నాను. ప్రత్యంగిర అమ్మవారి గురించి చాలా అంటే చాలా చెప్పాలి, చెప్పడానికి టైం సరిపోదులేండి. ఇంకా అంత ఉంటుంది అమ్మ గురించి. ఇంకా ఆమెను పూజిస్తే సంవత్సరాలు, నెలలు, రోజులు గంటల్లాగా అయిపోతుంటాయి. ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను వీడియో చేసి పెడతాను. అమ్మ పూజ ఏం గ్రాండ్గా అలా ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ మనకు తోచినంతలో 2 దీపాలు, నైవేద్యం, ధూపాలు మెయిన్గా. చూసారా బుజ్జి తల్లి ఎంత చక్కగా నవ్వుతుందో ఈ పూజలో. నేనైతే అమ్మని చూస్తూనే పూజ చేస్తూ ఉంటాను తెలుసా. పసుపు కుంకుమ చల్లినందుకు అమ్మో అక్కడ వచ్చి కూర్చుంది. అమ్మ పటం కాదు, నేను ఫీల్ అవుతుంటా ఇంకా అమ్మ వచ్చి కూర్చుంది అని. ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఈ జనరేషన్లో అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా అమ్మ తప్పకుండా కాపాడుతుందనే అంటా నేనైతే. ఇంకా ఎవరికి భయపడాల్సిన పని లేదు, మన వెనుక అమ్మ ఉంది అని అనుకొని ఆమె నడిపిస్తుంది అన్నీ. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకా వీడియోని షార్ట్ రూపంలో మీకు వీడియో చేసి పెడతాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ గురించి ఇంకా వీడియోలు కావాలనుకుంటే నేను మళ్ళీ చేసి పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
ఓం శ్రీ ప్రత్యంగిరదేవియే నమః. ఓం శ్రీ ప్రత్యంగిరదేవియే నమః. ఈ మంత్రం చాలు అమ్మని మనం ప్రసన్నం చేసుకోవడానికి. ఈ మంత్రం అంటే చాలా ఇష్టం అంట అమ్మకు. పెద్ద పెద్ద మంత్రాలు ఏం అవసరం లేదు అమ్మకు. ఓం శ్రీ ప్రత్యంగిరదేవియే నమః అనుకుంటే చాలు. మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు అనుకుంటా ఉండండి అంతే.